ప్రసాద్ బేరాని అరెస్ట్ చేశారు కదా, ఎలా చూడొచ్చు అన్న మనం దీన్ని? చాలా చండాలంగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి కింద నుంచి పైకి ఎదిగిన వ్యక్తి. ఆయన ఎన్నో వెబ్ సిరీస్లు చేశాడు, ఛాన్సుల కోసం ఎదురు చూశాడు. ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ ఛాన్సుల కోసం మాకు బాగా తెలిసిన వ్యక్తి. అలాగా కొంచెం కొంచెం ఏదో రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి అతనికి. ఒక ఇన్ఫినిటమా సంథింగ్ ఏదో దాంట్లో చేస్తాడు ఆయన వెబ్ సిరీస్. ఆ సిరీస్ కూడా బాగా సక్సెస్ఫుల్ అయినాయి. ఈ మధ్యన వచ్చిన మావిడాకిల్ సిరీస్ అయితే ఘోరంగా వైరల్ అయింది. కాబట్టి ఇలాంటి అన్ని సక్సెస్ అందుకునే ముందు ఇలాంటి బురద చల్లే చేష్టలను చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇవన్నీ కక్షపూరితంగా చేసే పనులని. హర్ష సాయిని, జానీ మాస్టర్ని ఇలా అన్న పాత పురాతనలో తొక్కితే ఇప్పుడు యూట్యూబ్లో ఎవడైతే ఫేమ్లో ఉన్నాడో వాడిని టార్గెట్ చేసి ఏదో రకంగా వెనక్కి లాగేసామనుకో, ఆడి ప్లేస్లో ఇంకెవడన్నా పొందిన ఆనందమే. ఇది ఇండియన్ సైకాలజీ. ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే ఒకడు ఎదుగుతుంటే ఇంకొకడు వార్చలేంత అనమాట. వాడు ఎదుగుతున్నాడు కదా, హాయిగా మంచి కంటెంట్ ఇస్తున్నాడు, హెల్తీ కంటెంట్ ఇస్తున్నాడు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు కదా. కాకపోతే వీళ్ళకి కాంపిటీషన్ అన్నమాట. అమ్మో నాకన్నా మించి ఎదిగిపోయాడు అన్న ఫీలింగ్. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా పచ్చిగా కేసులు పెడతాకే రెడీ అయిపోయింది, నాకు ప్రైవేట్ పార్ట్లో టచ్ చేశాడు అది ఇదని. ఒకటే చెప్తున్నాను భయ్య, టచ్ చేయగానే ఏ ఆడదైనా సరే రియాక్ట్ అవ్వాలి, అది జెన్యూన్ అవుద్ది. అర్థమైందా? ఈరోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే, ఎవరితో నా అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే వెంటనే కేసు పెడితే దానికి యూజ్ఫుల్. ప్రసాద్ బెహ్రా కూడా ఇలా చేశాడా, ఓకే వీడికి ఇలాగే ఉండాలి అని అనుకోవచ్చు. ఇది ఎప్పుడో జరిగింది తీసుకొచ్చి ఏదో అన్ని కేసులు కూడా చూసుకోండి మీరు. యూట్యూబర్స్ మీద ఇప్పుడు దాకా పెట్టిన ప్రతి కేసు కూడా ఎప్పుడో జరిగినాయే కానీ ఇప్పుడు జరిగినాయి కాదు. ప్రజెంట్ నౌ సిచ్యువేషన్లో జరిగినాయి కాదు. అర్థమైందా నీకు? నౌ ఇప్పుడు జరిగేదే నాకు తెలిసి కన్సిడర్ అవ్వాలి ఒక పాయింట్ అనేది. ఎప్పుడో జరిగినాయి తీసుకొచ్చి వాళ్ళ మీద బురద చల్లడం అనేది తప్పది. ఒకటి ఎదుగుదల నువ్వు తట్టుకోలేక కుళ్ళితో నువ్వు కేసు పెట్టావని చెప్పొచ్చు ఒక రకంగా మాట్లాడితే. ఆడవాళ్ళకి ఇదో ఆయుధం అయిపోయింది. ఎందుకంటే మహిళా చట్టాలు పెరిగిపోయినాయి, వాళ్ళకి సూపర్ డూపర్ హక్కులు వచ్చేసినాయి. ఎవరినైనా సరే నిలదీసి వాళ్ళ మీద కేసు పెడితే తిరుగులేదు. మగోడు ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నన్ను పాడు చేసిందంటే ఎవడో కేసు తీసుకోడు. పోలీసుడు అలవా ఏం మాట్లాడుతున్నావు, ఏం మతి లేదండి నీకు అంటాడు. ఆ టైప్ ఆఫ్ వెర్షన్ నుంచి ఇప్పుడు ఆడమ్మాయి వెళ్ళి సార్ నన్ను ఎప్పుడో ఒక 6 సంవత్సరాల కిందట నన్ను ఇలాగా అత్యాచారం చేయబోయాడంటే చాలు 6 సంవత్సరాల కేసును కూడా చక్కగా రీషెడ్యూల్ చేసి మరి కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి బొక్కలో వేసేస్తారు. ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది మీకు చూడండి, ఒక ఎదుగుదలని తట్టుకోలేని చేష్టలు. అంతేగాని ఇక్కడ పరోక్షంగా అతనేమి అప్పట్లో చేశాడో లేదో దేవుడు తెలియాలి, అతనికి తెలియాలి. ఒకవేళ చేసే ఉంటే నీ అనుమతి లేకుండా నీ మీద చెయ్యేసే హక్కు మగోడికి లేదు. ఇది క్లియరు. అర్థమైందా? ఆడమ్మాయి అనుమతి లేకుండా మగోడు అనేవాడు ఆ అమ్మాయి మీద చెయ్యేసే హక్కు లేదు. మీ ఇద్దరు ఇష్టపూర్వకంగా చేసింది ఇప్పుడు బజార్ని పెడతానంటే అతని ఫేమ్ మీద మీరు ఏడుతున్నారని నేను డైరెక్ట్గా చెప్పగలను.